హాస్పిటల్ దగ్గర అంబులెన్స్ యూనియన్ ఏర్పాటు చేసుకున్నాము. నా పేరు రాము. ఇక్కడ అంబులెన్స్ ఓనర్ని, కమ్ డ్రైవర్. ఇక్కడ గత 20 ఏళ్లుగా మేము ఇక్కడ అంబులెన్స్లు నడుపుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాము. మా మొత్తం కుటుంబాలు 57 మంది ఉన్నాయి. దీంట్లో డ్రైవర్లు కలిపి 100 కుటుంబాల దాకా అంబులెన్స్ల పైన ఆధారపడి బతుకుతా ఉన్నాము. గతంలో 20 ఏళ్ల కింద నుంచి ఒక రౌడీ మూకల దౌర్జన్యం నడిచేది ఇక్కడ. ఆ రౌడీ మూకల దౌర్జన్యం వలన ప్రజలు చాలా అన్యాయానికి గురి అయ్యేవాళ్ళు. లోపల MNOలతో కమిషన్లు ఇచ్చి ఆ పేషెంట్లని అవసరం లేకోకుండా బయటికి తరలించే పరిస్థితి ఉన్నింది. అట్లాంటిది గత 3 ఏళ్ల కింద మేమంతా ఒక యూనియన్, CITU యూనియన్గా ఏర్పాటు చేసుకొని ఒక క్రమ పద్ధతి సీరియల్ ప్రకారంగా వెళ్తా ఉన్నాము. దీంట్లో కొంతమంది రౌడీ షీటర్లు దీన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు పబ్బం గడుపుకోకుండా గడచడం లేదని చెప్పి వాళ్ళు సపరేట్ మాకు సీరియల్ కావాలని తిమ్మప్ప అనే రౌడీ షీటరు, వాళ్ళ అన్నదమ్ములు, మీడియా పేరుతో చలామణి అవుతున్న ప్రవీణ్ అనే వ్యక్తి, వాళ్ళ బావగారు, వీళ్ళ కుటుంబాలు మాత్రం పబ్బం గడుపుకునే ప్రయత్నం చేసేదానికి ఈరోజు యూనియన్ని వ్యతిరేకిస్తూ, సీరియల్ని వ్యతిరేకిస్తూ మాకు సీరియల్ వద్దు, మేము ప్రత్యేకమైన సీరియల్ని ఏర్పాటు చేసుకుంటామని వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. మేము దాన్ని వద్దు, అందరూ కలిసి ఒకటే సీరియల్గా ఉందామని SP గారితో 2-3 సార్లు పోయి కలిసాము. SP గారు కూడా దానికి విన్నవించి అవునయ్యా మీ సీరియల్ పద్ధతి ఉంటేనే బాగుంటుంది అని చెప్పి 2 టౌన్ CI గారికి చెప్పడం జరిగింది. 2 టౌన్ CI గారు కూడా మాకు గత 6 నెలలుగా ఆ వర్గానికి, ఆ రౌడీ షీటర్ వర్గానికి మాకు కూర్చోబెట్టి మాకు చర్చలు జరుపుతూనే ఉన్నాడు. మీ సమస్యలు ఏంది చెప్పండి, ఎందుకు సీరియల్గా వెళ్ళడం లేదు అని మాట్లాడుతూ ఉన్నారు. అన్నీ నిన్న మాట్లాడి ఒక కొలిక్కి తీసుకొని వచ్చి ఈరోజు సీరియల్ పద్ధతి ప్రకారం ఏర్పాటు చేస్తామని చెప్పి నంబరింగ్ ఇస్తామని ఈరోజు CI గారు చెప్పడం జరిగింది. కానీ వీళ్ళు ఈ 12 మంది మాకు సీరియల్ వద్దని చెప్పి మళ్ళీ మాకు అన్యాయం జరుగుతూ ఉందని ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి అన్ని ట్రేడ్ యూనియన్లు దయచేసి మమ్మల్ని గుర్తించి ఒక సీరియల్ పద్ధతిగా ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్లస్ ఇంకోటి ప్రజలు కూడా గమనించండి, ఎందుకంటే లోపల కమిషన్లు ఇచ్చి పేషెంట్లని తరలించేది కరెక్టా, బయట సీరియల్ ప్రకారంగా పేషెంట్లు బయటకు వచ్చి అంబులెన్స్ మాట్లాడుకొని పోవడం కరెక్టా అనేది ప్రజలు గమనించి అన్ని ట్రేడ్ యూనియన్ వాళ్ళు